ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి నరుటో ఫ్యాన్స్ ని ఎప్పటి నుంచో కన్ఫ్యూజ్ చేస్తున్న ఒక టాపిక్. అసలు కకాషి ఎలా పర్ఫెక్ట్ సుసానోని యూజ్ చేయగలిగాడు? ఎందుకంటే వార్ కి ముందే కకాషి దగ్గర 2 మంక్యూ షేరింగ్ గన్స్ అయితే లేవు. పైగా లైఫ్ లో ఒక్కసారి కూడా తను సుసానోని అయితే యూజ్ చేయలేడు. చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మరి అలాంటి కకాషి ఫైనల్ బ్యాటిల్ లో ఎలా డైరెక్ట్ గా పర్ఫెక్ట్ సుసానోని సమన్ చేసిండు? కాగుయా లాంటి ఓట్సుసుకిని ఎలా ఫేస్ చేసిండు? ఇది చూసినాక ప్రతి ఒక్కరి మైండ్ లో ఒకటే డౌట్ వచ్చింది. అసలు అది ఎలా పాసిబుల్? నిజం చెప్పాలంటే నాకు కూడా ఫస్ట్ అదే అనిపించింది. కానీ నరుటోని మళ్ళీ డీటెయిల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది. కిజిమోటో సెన్సై దానికి ఆన్సర్ ఆల్రెడీ స్టోరీలోనే పెట్టిండు. చాలా మంది మిస్ అయిన కొన్ని ఇంపార్టెంట్ క్లూస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఓబిటో ఒక ఆత్మ, అలానే కాముయే, సిక్స్ పాత్ చక్ర మరియు మంక్యూ షేరింగన్ ఇవన్నీ కలిసి కకాషికి ఎలా పర్ఫెక్ట్ సుసానోని పాసిబుల్ చేసినాయో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే పాయింట్ విన్నాక మీకు ఈ డౌట్ అయితే లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు రాదు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే, ఇప్పుడు ఓబిటో చనిపోయిండు, చనిపోయినాక ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళిపోయింది కదా, తను మళ్ళీ లివింగ్ వరల్డ్ కి ఎలా వచ్చిండు? సో తన సోల్ అనేది కకాషి సోల్ ని ఎలా కలిసింది, దాని తర్వాత మంక్యూ షేరింగ్ ఎలా ఇచ్చింది, అసలు అది ఎలా పాసిబుల్ అని చెప్పి డౌట్ వస్తుంది. ఏమన్నా కకాషి ఏమన్నా ఓబిటో కాముయి ఓపెన్ చేసుకొని ఆఫ్టర్ లైఫ్ నుంచి లివింగ్ వరల్డ్ కి వచ్చాడా అని చెప్పి మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. చాలా క్రేజీగా కామెంట్స్ పెడతా ఉంటారు. సో దాని గురించి నేను ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే అందరికి ఉండే డౌట్, అసలు ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళిపోయిన ఓబిటో సోల్ అనేది లివింగ్ వరల్డ్ కి మళ్ళీ ఎలా వచ్చింది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం వినంగానే ఇది అసలు లాజికే కాదు అని చెప్పి అనిపించడం నార్మల్. కానీ నరుటో సిరీస్ లో మనకి స్టార్టింగ్ నుంచి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఇది కూడా ఇంపాసిబుల్ అని చెప్పి మనం అస్సలు చెప్పలేం. అర్థమవుతలేదు కదా, దాని గురించి కొంతసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ మీరు ముందుగా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓబిటో అప్పటికే సిక్స్ పాత్ చక్ర ఎఫెక్ట్ తోటి అయితే ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. మనకి కొంతసేపటికైతే అర్థమవుతుంది. కకాషి చెప్పిన డైలాగ్స్ తోటి అయితే మనకు క్లారిటీ అయితే వస్తుంది. సిక్స్ పాత్ చక్ర వల్ల అయితే షేరింగన్ పవర్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతాయి అని. సో అంటే ఓబిటో ఐస్ వచ్చేసి నార్మల్ మంగిక్యూ కాదు, సిక్స్ పాత్ చక్రాతో బూస్ట్ అయిన మంగిక్యూ. అందుకే ఓబిటో ఒక సోల్ అనేది లివింగ్ వరల్డ్ కి ఒక కనెక్షన్ ని క్రియేట్ చేసింది అని చెప్పడం పెద్ద స్ట్రెచ్ అయితే కాదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఓబిటో అప్పటికి కంప్లీట్ గా ఆఫ్టర్ లైఫ్ కి అయితే వెళ్ళిపోలేడు. ఓబిటో ఒక మధ్యలో ప్లేస్ లో ఉన్నాడు, అంటే లివింగ్ వరల్డ్ కి అటు ప్యూర్ ఐలాండ్ కి మధ్యలో. అది మనకి ఓబిటో రెంటోటి మాట్లాడిన సీన్ లో క్లియర్ గా అయితే చూపిస్తారు. సో అక్కడ వాళ్ళైతే మన ఇద్దరి లైఫ్ ఇంకా కంప్లీట్ కాలేదు అని చెప్పి ఒక ఫీలింగ్ లో అయితే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఓబిటోకి లివింగ్ వరల్డ్ తోటి కనెక్షన్ మెయింటైన్ చేయడం ఈజీ అయ్యింది. మీకు అర్థమవుతుంది కదా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. జస్ట్ మీరు ఎక్కడంటే కకాషి సుసానో యూజ్ చేసిన టాపిక్ కాడికించే యానిమీని గుర్తు తెచ్చుకుంటా ఉండండి. వేరే ఏది గుర్తు తెచ్చుకోకండి, సరేనా? మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంది, కకాషి ఎలా పర్ఫెక్ట్ సుసానోని యూజ్ చేసాడు. సో మనం ఎక్కడికించి మాట్లాడుకోవాలి, ఓబిటో చనిపోయిన కాడికించి మాట్లాడుకోవాలి. సో నేను అక్కడికించే మాట్లాడుతున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఫౌండేషన్ బాగుంటలేదు నీ వీడియోది అంటారు, అందుకే కొంచెం మార్చి మెయిన్ టాపిక్ గురించే మాట్లాడుతున్నాను నేను, అందుకే కన్ఫ్యూజ్ కాకండి. సో బ్యాక్ టు టాపిక్. ఇంకొక విషయం గురించి కూడా మనం ఆలోచించాలి. నరుటో వల్ల చనిపోయిన వాళ్ళతోటి కనెక్షన్ క్రియేట్ చేయడం అనేది కొత్త కాన్సెప్ట్ అయితే ఏమి కాదు. సో మనం ఆల్రెడీ పెయిన్ ఆర్క్ లో అయితే చూసినాము. నగటో అయితే తన ఒక రెనే పవర్స్ అయితే యూజ్ చేసి చనిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ బతికిచ్చిండు. అప్పుడు కకాషి సోల్ అయితే ఆఫ్టర్ లైఫ్ కి కంప్లీట్ గా అయితే వెళ్ళిపోలేదు, మధ్యలో ఉన్న ఒక స్టేట్ లో అయితే ఉండిపోయింది. ఆ స్టేట్ పేరు నాకు తెలియదు. సో అంటే నరుటో యూనివర్స్ లో సోల్ ని టచ్ చేయడం లేకపోతే దాంతో కనెక్షన్ క్రియేట్ చేయడం పాసిబుల్ అని చెప్పి మనకి స్టోరీ ముందు నుంచే ఎస్టాబ్లిష్ అయితే చేసింది. మరి ఓబిటో ఒక సోల్ మాత్రం తిరిగి రావడం ఇంపాసిబుల్ పాయింట్ అని చెప్పి ఎందుకు అనుకోవాలి చెప్పండి? అలానే మీరు ఇంకొక పాయింట్ కూడా గుర్తు పెట్టుకోవాలి. రెనేగన్ అనేది సిక్స్ పాత్ పవర్ తోటి ఎవాల్వ్ అయిన ఒక షేరింగ్ గన్. సో కాబట్టి రెనేగన్ అనేది సోల్ రిలేటబుల్ ఎబిలిటీస్ ని చూపెట్టగలిగితే సిక్స్ పాత్ పవర్ తోటి బూస్ట్ అయిన మంక్యూ షేరింగ్ గన్ అనేది ఎక్స్ట్రాడనరీ పనులు చేయడం పెద్ద సర్ప్రైజ్ కాదు. అదే కాకుండా ఉరోచిమారు, కాబుటో, టోబిరామా వీళ్ళందరూ ఏడో టెన్సియో ద్వారా అయితే చనిపోయిన వాళ్ళని మళ్ళీ పిలిచినారు. అదే కాగుయే అయితే తన ఒక రెనే షేరింగ్ గన్ తోటి అయితే వేరే డైమెన్షన్స్ కి అయితే పోర్టల్స్ అయితే క్రియేట్ చేసేది. అంటే నరుటో యూనివర్స్ లో మనకి లైఫ్, డెత్, సోల్స్, డైమెన్షన్స్ ఇవన్నీ కనెక్షన్ అయ్యే ఒక పవర్ ని ఆల్రెడీ చాలా సార్లు చూపించినారు. కాబట్టి ఓబిటో చేసింది నరుటో యూనివర్స్ లో ఫస్ట్ టైం జరిగిన మిరాకిల్ అయితే ఏం కాదు. సో స్టోరీలో మనకి ముందు నుంచే చాలా సార్లు ఇలాంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించుకుంటూనే వచ్చినారు. నాకు తెలుసు మీకు ఇప్పుడు ఇంకొక డౌట్ మొదలైతుంది, అసలు ఎగ్జాక్ట్ గా కకాషి బాడీలోకే ఎలా వచ్చిండు? ఈ పాయింట్ ని మాత్రం కిజిమోటో సెన్స్ అయితే కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేడు. అది స్పిరిచువల్ కనెక్షనా లేకపోతే ఓబిటో తన ఒక కాన్సిస్టెన్సీని ఏదో తన ఒక కాన్షియస్నెస్ ని కకాషి మైండ్ లోకి ప్రాజెక్ట్ చేసిండా, దానికి అఫీషియల్ ఆన్సర్ అయితే లేదు. బట్ ఒక విషయంలో మాత్రం మనకి క్లారిటీ ఉంది, ఇలాంటి పవర్స్ అయితే నరుటో సిరీస్ లో ఆల్రెడీ మనం చూసినాము. ఎగ్జాంపుల్ కి హగురోమో ఓట్సుసుకి గుర్తుకున్నాడా? తను చనిపోయిన తర్వాత కూడా నరుటోకి, సాస్కేకి ఇద్దరికి తన ఒక పవర్స్ ని అయితే డైరెక్ట్ గా ఇచ్చిండు. అంటే డెత్ తర్వాత కూడా చక్రాన్ని ట్రాన్స్ఫర్ చేయడం పాసిబుల్ అని చెప్పి నరుటో వల్ల మనకి చూపించినారు ఆల్రెడీ. అలానే మీకు గుర్తుకున్నట్టయితే షిప్పుడే స్టార్టింగ్ లో సాస్కే తన ఒక షేరింగ్ అయితే యూజ్ చేసి నరుటో ఒక
కాన్సిస్టెన్స్‌లోకి ఎంటర్ అయ్యి కురమానైతే సర్ప్రైజ్ చేసిండు. అంటే ఫిజికల్‌గా పక్కన ఉండాల్సిన అవసరం అయితే లేదు. మైండ్ లెవెల్‌లో కూడా కనెక్షన్ అయితే క్రియేట్ చేయొచ్చు. అలానే మినాటో, కుషినా వీళ్ళిద్దరు కూడా నరుటో సీలింగ్‌లో అయితే వాళ్ళొక చక్రాన్ని అయితే లీవ్ చేసినారు. కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు నరుటో తోటి వాళ్ళు మాట్లాడి నరుటోకి హెల్ప్ అయితే చేసినారు. సో, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకటే చెప్తుంది. నరుటో యూనివర్స్‌లో సోల్, చక్ర, కాన్సిస్టెన్స్ ఇవన్నీ ఒకదానితోటి ఒకటి కనెక్ట్ అయ్యే ఉంటాయి అనే సిస్టమ్ ఆల్రెడీ ఉంది. కాబట్టి ఒబిటో కకాషికి టెంపరరీగా తనొక పవర్స్ ఇవ్వడం అనేది స్టోరీ రూల్స్‌ని బ్రేక్ చేసినట్టయితే కాదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన రూల్స్‌ని యూజ్ చేయడం. కానీ ఇంకా ఇప్పుడు అసలైన ఒక పెద్ద క్వెషన్ అయితే మిగిలిపోయింది. షెరింగాన్ వచ్చింది సరే బ్రో. కామి కూడా వచ్చింది సరే బ్రో. మరి పర్ఫెక్ట్ సుసానో మాత్రం ఎలా ఇన్‌స్టెంట్‌గా అన్‌లాక్ అయింది అని చెప్పి ఇప్పటివరకు మనమైతే ఏం చూసినాం. ఒబిటో ఒక పవర్స్ అనేటివి కకాషి దగ్గరికి ఎలా వచ్చాయి. ఒబిటో ఆఫ్టర్ లైఫ్‌కి వెళ్ళిపోయినాక. ఇప్పటిదాకైతే మనం ఏం చూసినాం. ఒబిటో చనిపోయినాక తన ఒక పవర్స్ అనేటివి కకాషి దగ్గరికి ఎలా వచ్చినాయి అనేది తెలుసుకున్నాము. కానీ అసలైన పెద్ద క్వెషన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. 2 మంకీ వచ్చినంత మాత్రాన డైరెక్ట్‌గా పర్ఫెక్ట్ సుసానోని ఎలా యూజ్ చేయగలుగుతాడు? ఎలా వచ్చింది? ఒబిటో 6 పాత్ చక్ర వల్ల అయితే బూస్ట్ అయిన తన ఒక మంకీ పవర్స్‌ని అయితే యూజ్ చేసి ఒక టెంపరరీ కనెక్షన్ అయితే క్రియేట్ చేసిండు. ఆ కనెక్షన్ ద్వారా అయితే తన ఒక చక్రాన్ని తన ఒక మంకీ పవర్స్‌ని అయితే కొన్ని నిమిషాల పాటు అయితే కకాషికి ట్రాన్స్‌ఫర్ చేసిండు. ఇది ఎగ్జాక్ట్‌గా ఎలా జరిగిందనేది మాంగా అయితే మనకి డైరెక్ట్‌గా అయితే చెప్పలేదు. కానీ నరుటో స్టోరీలో ముందే ఇలాంటి చక్ర ట్రాన్స్‌ఫర్మేషన్, సోల్ కనెక్షన్ ఇలాంటి చాలా సార్లు అయితే మనకు చూపిస్తారు. కాబట్టి ఇది నరుటో రూల్స్‌ని అపోజ్ చేసినట్టయితే కాదు. ఆ రూల్స్‌ని ఫాలో అయిన ఇంకొక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు సుసానో గురించి మాట్లాడుకుందాం. మీకు గుర్తుకుందా? ఒబిటో అప్పటికి ఆర్డినరీ ఉచియా అయితే కాదు. ఒబిటో అయితే 10 టైల్స్ జింజురికిగా అయితే ఉన్నాడు. పైగా మదరా నుంచి, జూబీ నుంచి ఇంకొన్ని టేల్ బీస్ చక్ర ఒక ట్రేసెస్ కూడా తన బాడీలో మిగిలే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఒబిటో దగ్గర ఉండే చక్ర క్వాలిటీ అనేది నార్మల్ షినోబీస్ కన్నా చాలా ఎక్కువ. 6 పాత్ చక్ర బూస్ట్, మంక్యూ షేరింగన్, జూబీ డిజిటల్ చక్ర ఈ 3 కలిసినప్పుడు పర్ఫెక్ట్ సుసానా అనేది మేనిఫెస్ట్ అవ్వడం అంత ఇంపాసిబుల్ కాదని అయితే చెప్పలేం. అవ్వగలుగుతుంది అది. కానీ ఇంకొక డౌట్ మాత్రం మిగిలిపోతుంది. నార్మల్ గా ఒక పర్ఫెక్ట్ సుసానాని అన్లాక్ చేయడానికి అయితే చాలా ఇయర్స్ అయితే పడుతుంది. మరి కకాషి ఎలా ఫస్ట్ అటెంప్ట్ లోనే పర్ఫెక్ట్ సుసానాని కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేయగలిగిండు అని. సో ఈ పాయింట్ అయితే ఇప్పుడు నేను బ్రేక్ డౌన్ చేస్తా. ఇక్కడ మనకి 6 పాత్ ఒక చక్ర అనేది ఇంపార్టెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. కకాషి మనకు ఒక డైలాగ్ అయితే చెప్తాడు. మీకు నేను స్టార్టింగ్ కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా. 6 పాత్ పవర్ అనేది షేరింగన్ పవర్ ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్తుంది అని. సో దాన్ని బట్టి చూస్తే కకాషికి వచ్చిన పవర్స్ అనేది డైరెక్ట్ ఏదో స్కై నుంచి ఊడిపడలేవు. దానికి ఫౌండేషన్ అనేది స్టోరీలో ముందు నుంచే మనకి చూపించినారు. నరుటో యూనివర్స్ లో ఒక ప్యాటర్న్ అవుతుంది. అదేంటంటే 6 పాత్ చక్ర వచ్చినప్పుడు డోజుట్సు అయితే ఎవాల్వ్ అయితే అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంద్ర ఇంకా అసుర వాళ్ళిద్దరు చక్ర కలిసినప్పుడు రెనేగన్ అయితే అవేకన్ అయ్యింది. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి సాస్కే హగురోమో చక్రాన్ని రిసీవ్ చేయక ముందు సాస్కే దగ్గర అయితే ఇటర్నల్ మంక్యూ షేరింగన్ అయితే ఉండేది. పర్ఫెక్ట్ సుసానో అయితే కంప్లీట్ లెవెల్ అయితే యూజ్ చేయలేకపోయిండు. కానీ హగురోమో పవర్స్ వచ్చిన వెంటనే ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ గా అయితే రెనేగన్ అయితే అవేకన్ అయింది. పర్ఫెక్ట్ సుసానోని కూడా ఫుల్ గా కంట్రోల్ చేసిండు. సో సాస్కే దగ్గర అయితే ఏమి ఇయర్స్ ఒక ప్రాక్టీస్ అయితే లేదు కదా దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేయడానికి. సో పవర్ అప్గ్రేడ్ వచ్చినప్పుడు ఎబిలిటీస్ అనేవి అన్లాక్ అవుతాయి. సో అదే లాజిక్ ని మనం కకాషి మీద అప్లై చేస్తే పిక్చర్ మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది. అలానే కకాషి ఏమి ఆర్డినరీ నింజా ఏం కాదు. కకాషికి వార్ వరకు అయితే మంక్యూ షేరింగ్ అని ఇయర్స్ నుంచి యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ అవుతుంది. పైగా కామియోని కంప్లీట్ గా మాస్టర్ కూడా చేసిండు. పైగా సాస్కే సుసానోని చాలా క్లోజ్ గా చాలా సార్లు చూసిండు. అంటే ఆ ఎబిలిటీ ఎలా ఉంటది, అది ఎలా పనిచేస్తుంది అనేది కకాషికి ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కే ఒబిటో ఇచ్చిన 2 మంక్యూ షేరింగ్ అండ్ 6 పాత్ చక్ర బూస్ట్. సో ఈ 2 యాడ్ అయ్యాక పర్ఫెక్ట్ సుసానోని మేనిఫెస్ట్ చేయడం అనేది అంత ఇంపాసిబుల్ ఏం కాదు. సో ఓవరాల్ గా చూస్తే కకాషి పర్ఫెక్ట్ సుసానోని యూజ్ చేయడం అనేది ఒక ర్యాండమ్ పవర్ అప్ ఏం కాదు. నరుటో సిరీస్ లో ముందు నుంచే ఎస్టాబ్లిష్ చేసిన 6 పాత్ చక్ర, ఒబిటో మంగిక్యూ, సోల్ కనెక్షన్, చక్ర ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కలిసి జరిగింది అని చెప్పి ఒక లాజిక్ అవుట్కమ్ అయితే వస్తుంది. ఫస్ట్ లుక్ లో ఇంపాసిబుల్ అనిపించిన స్టోరీని డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఆల్రెడీ మనకి ముందే ఉంది. సో చెప్పండి మామ, మరి మీకేం అనిపించింది? కకాషి పర్ఫెక్ట్ సుసానోని ఎలా యూజ్ చేసిన చెప్పి ఎక్స్ప్లెనేషన్ మీకు సాటిస్ఫాక్షన్ అయ్యిందా? లేకపోతే కిజ్మోటో సెన్సే ఇంకొంచెం దీన్ని క్లారిటీగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండేనా? మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి నరుటో థియరీస్, మీడియం డీటెయిల్స్, యానిమే ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చుంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సరే మరి ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకొక మైండ్ బ్లోయింగ్ యానిమే థియరీ తోటి అయితే కలుద్దాం. యూనిట్ దెన్ జై యానిమే.